ప్రజలు డబ్బులు తీసుకొని ఓటేసినన్ని రోజులు మనకు అందరికి కూడా ఇదే ఏడుపు ఉంటుంది. ఎందుకంటే ఈరోజు అరసేసి నా బ్రతుకులు ఇట్లయినాయి, నా జీవితాలు ఇట్లా అయిపోయినాయి, ఈరోజు రాజకీయ నాయకులని మనము విమర్శించేసేసి ఏమైనా ఉపయోగం వస్తుందా? ఏం ఉపయోగం లేదు. ప్రతిసారి ఎన్నికల రోజు మీకు ఆ చిత్తశుద్ధి ఉండాలి. ఎందుకంటే ఓటు అమ్ముకోకపోతే మీ జీవితాలు అనేటివి బాగుపడుతుంది. ఓటు అమ్ముకొని ఆ 100 రూపాయలకు ఆ 1000 రూపాయలకు అమ్ముకొని ఆ సారా ప్యాకెట్లకు మొత్తం ఈ రకంగా మీరు మారిపోతే ఇక నువ్వు కొత్త ప్రభుత్వం ఏం చూసుకుంటారు? ఇంకా ఇటువంటి లీడర్లే వస్తారు. మన ఇంకే ప్రభుత్వంలో ఏమైనా మార్పు వస్తుందా? మిమ్మల్ని కొనుక్కున్నట్టు వాళ్ళు ఇక ఈ బానిసత్వ బతుకే మన అందరికీ లభిస్తుంది. కాబట్టి ఇక దీంట్లో మనం ఏమి కొత్త మార్పు అనేది ఏమి చూసేది లేదు. ఇక జీవితాంతం ఈ రకంగానే ఏడ్చి రావాలి. ఇక ఇప్పుడు ఇక కొత్తగా చేంజెస్ వస్తాయని ఏమి ఎక్స్పెక్ట్ చేయకండి. ఎందుకంటే మనకు ఆ ఓటు అనేది మీకు ఒకసారి తెలిసి ఉండాలి. ఆ ఓటు విలువైంది, ఎవరికి వేస్తున్నాము, ఒక సరైన వ్యక్తికి వేస్తున్నామా? ప్రభుత్వాలు మార్చేది ఎందుకు? ఎందుకంటే ఆ ఓటుతోటే, ఆ విలువైన ఓటుతోటే కదా మన జీవితాలు మారుతాయి. ఒక వ్యక్తిని మనం ఎన్నుకున్నప్పుడు వాడిని నేర చరిత్ర ఎట్లున్నది, వాడు మంచి వ్యక్తా కాదా అని చెప్పేసి ఇవన్నీ ఆలోచించి కదా మనం ఓటేసేది. మరి ఆ పైసలకు అమ్ముడు పోయిన తర్వాత ఇక మీ బ్రతుకులన్నీ ఇట్లానే ఉంటాయి. వాడు కొనేసుకున్నాడు మిమ్మల్ని, ఇక కొన్న తర్వాత వాడు ఇష్టం వచ్చినట్టు వాడు చేసుకుంటుంటాడు. దానికి నెత్తి బాదుకొని ఏడ్చుకొని ఈ ప్రభుత్వం బాగాలేదు, ఆ ప్రభుత్వం బాగాలేదు, ఏ ప్రభుత్వం వచ్చినా ఇట్లానే ఉంటుంది ప్రతిసారి. ఇక దాంట్లో ఎటువంటి మార్పు లేదు. ఎందుకంటే మీరు ఆలోచించి ఓటేసిన రోజే మంచి ప్రభుత్వం అనేది ఏర్పడుతుంది. అప్పటింత వరకు ఇక ఇదే బ్రతుకులు ఇట్లానే బ్రతకాలి.